YouTube channel. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనమైతే ఈరోజు ఫిష్ అక్వేరియం ట్యాంక్ అయితే తయారు చేస్తున్నాము. ఇంట్లోనే గ్లాస్ కటింగ్ చేయించుకొని తీసుకొచ్చి నేనైతే ఇలా గమ్తో అతగబెట్టి అక్వేరియం అనేది తయారు చేయడానికి ట్రై చేస్తున్నా. ఇది నేను ఫస్ట్ టైం చేయడం, ఎలా వస్తుందో చూద్దాం. చూసి మొత్తం తయారు చేసిన కనుక మీకు వీడియోలో చూపిస్తా. ఇలా గ్లాస్ తోటి గమ్ తోటి అయితే నేను టేప్ చుట్టి ఇక్కడ అతకబెట్టుకొని ట్యాంక్ అయితే తయారు చేసేస్తాను. ఇది మొత్తం గ్లాస్ సైజ్ కటింగ్ చేయించుకొని ట్యాంక్ అయితే ఇలా మన తయారైంది. అయితే ఇది వాడినాక ఇందులో వాటర్ పోసి చూస్తే లీకేజ్ అవుతుందా కాదా అన్నది మనకు తెలియదు. ఆ తర్వాత టెస్ట్ చేసిన తర్వాత ఇందులో అయితే చేపలు అవి అయితే వేయవలసి ఉంటుంది. ఈ అక్వేరియం అయితే ట్యాంక్ ఇలాగైతే ఉన్నది, చాలా పెద్దగానే యాడ్ చేసింది సైజు. ఇది 2 feet పొడవు ఉంటుంది, 1.5 వెడల్పు ఉంటుంది బహుశా. అయితే ఈ సైజులో అయితే మనం పెద్ద ట్యాంక్ అయితే తయారు చేసుకున్నాము. ఇందులో చేపలు వేస్తే ఎలా కనిపిస్తాయో మీకు అయితే చూపిస్తాను. ఇది మనం అయితే ఫస్ట్ టైం చేస్తున్నాము. దీనికోసం మనకు గ్లాస్ కటింగ్స్ చేయించుకోవాలా సైజు, మళ్ళీ సిలికాన్ గమ్ అయితే అవసరం పడుతుంది. కొంచెం రిస్క్తో కూడిన పని. ఇలా అయితే ట్యాంక్ చేసుకొని 2 hours అయితే మంచిగా 2-3 hours ఆడితే అప్పుడు ఆ తర్వాత అయితే వాటర్ వేయచ్చు ఇందులో. తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. వాటర్ టోటల్గా మన అక్వేరియం అయితే ఇలా తయారైపోయింది. ఇందులో మనమైతే కొన్ని ఫిషెస్ అయితే వేసేసాము. ఈ ఫిషెస్ అయితే చూడండి ఎలా ఉంది. అక్కడ మనం ఆక్సిజన్ ఒక పంప్ అయితే అమర్చినాము. దీనివల్ల వాటర్ ఫిల్టర్ అవుతుంది. ఈ ఫిష్ చావకుండా మంచిగా ఉంటాయి. ఇలా అయితే మనం ఇంట్లోనే నేచురల్గా ఫిష్ అక్వేరియం ట్యాంక్ అయితే తయారు చేసినాము. ఇందులో కొంచెము ఇసుక మరియు రాళ్ళు పెట్టి సముద్రం లెక్క అయితే మనం తయారు చేసినాం. ఫిషెస్ అయితే నదిలో ఉన్నట్ల ఫీలింగ్ అయితే ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, మన అక్వేరియం అయితే మొత్తానికి ఇలా అయితే తయారైపోయింది. ఈ అక్వేరియం ఇలా అయితే తయారు చేసినాం. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈజీగా అయితే మనం తయారు చేస్తున్నాం. బయట అయితే కొనాలంటే ఇది చాలా రేటు పడుతుంది. మనకైతే తక్కువ ధరలోనే ఇంటి దగ్గర తయారు చేసుకున్న అన్ని వస్తువులు అయితే మనకు అవైలబుల్గా దొరుకుతాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ తోటి మళ్ళీ కలుసుకుందాం.